ఆప్షన్స్ ఏంటి? ఎలా ఏం ఆప్షన్స్ పెట్టుకున్నారు? నాది ఆప్షన్ ఆంథ్రోపాలజీ. త్రూఅవుట్ ద 4 అటెంప్ట్స్ ఐ హావ్ స్టక్ టు ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీకి వస్తే స్ట్రాటజీ అంటే లైక్ సిమిలర్ గా ఉంటుంది మెయిన్స్ కి. యూ హ్యావ్ టు మేక్ నోట్స్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ నుంచి చూసి ఇది అడగొచ్చు, ఇప్పటిదాకా అడగలేదు అని. ఎందుకంటే లైక్ లాస్ట్ 4 years నుంచి ప్రిఫర్ చేసి అడుగుతున్నారు అనమాట. 4 అందరికీ వచ్చు, లైక్ కొంచెం పేపర్ డిఫికల్ట్ చేద్దాం అని చెప్పి ఎక్కువ మంది ఆర్ చూసింగ్ ఆంథ్రోపాలజీ అని దే ఆర్ ఆస్కింగ్ పెరిఫరల్ ఏరియాస్. సో ఈ ఏరియా ఇప్పటిదాకా అడగలేదు, ఇది అడగొచ్చు అని యూ హ్యావ్ టు ఐడెంటిఫై టు యాక్టివ్లీ. అండ్ కరెంట్ అఫైర్స్ అందులో కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటే అడుగుతున్నారు. అదర్వైజ్ ఆ కాంటెక్స్ లో రాకుండా కూడా ఆ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నియాండర్తల్స్ గురించి అడిగితే, సో అంటన్ పాపో ఈ వాజ్ గివెన్ నోబెల్ పీస్ ప్రైజ్, ఫిజియాలజీలో ఆయనకి ఇచ్చిన పీస్ ప్రైజ్ ఆయన వర్క్ గురించి అక్కడ నియాండర్తల్. సో అది యూ కెన్ రైట్. సో అట్లా వాల్యుయేషన్స్ చేస్తూ ఉండాలి. ఆంథ్రోపాలజీకి అండ్ ఆన్సర్ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్లీ కంప్లీట్ చేయకపోతే ఇష్యూస్ అవుతాయి, పేపర్ కి మార్క్స్ బాగా రావు. అండ్ ఆప్షనల్ డిసైడ్ చేస్తుంది మీకు ఏ సర్వీస్ వస్తుంది అని. ప్రాపర్ గా డిసైడ్ చేస్తుంది ఆప్షనల్. సో యాక్చువల్లీ నాకు ఇయర్ కూడా ఆప్షన్ హెల్ప్ అయింది. ఎస్ఏలో జిఎస్ లో నాకు అనుకున్న మార్క్స్ రాలేదు. ఎస్ఏ ఈ ఆప్షన్ లో వచ్చిండే, సో ఐ కుడ్ కౌంటర్ వే అనమాట. సమ్హౌ ఐ మీన్ 170 వచ్చింది. సో అయితే మీకు ఆప్షన్ తో పాటుగా మెయిన్స్ లో ఎన్ని పరీక్షలు ఉంటాయి? టోటల్ గా ఎన్ని పేపర్స్ ఉంటాయి? సో మొత్తం 9 పేపర్స్ అండి మెయిన్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే జిఎస్ 1, ఆ తర్వాత మధ్యాహ్నం జిఎస్ 2, ఆ తర్వాత మార్నింగ్ 4 సెషన్ జిఎస్ 3, తర్వాత జిఎస్ 4. సో ఇవి 5 జిఎస్ పేపర్స్ అనమాట. అండ్ 1 వీక్ తర్వాత 2 ఆప్షన్ పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. దీనికంటే ముందు రోజు ఒకటి మీ మదర్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే 9 పేపర్స్ అవుతాయి. బట్ ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ దెర్ ఆర్ ది క్వాలిఫైయింగ్ పేపర్స్ ప్రిలిమ్స్ లాగా అనమాట. 1/3 మార్క్స్ వచ్చేస్తే యూ విల్ బి త్రూ. సో దేర్ ఓన్లీ టెస్టింగ్ బేసిక్. అవి ఫైనల్ లిస్ట్ లోకి ఈ మార్క్స్ పరిగణించబడదు. అంటే ఇప్పుడు 9 పేపర్స్ ఉంటాయి అన్నారు కదా, ఈ 9 పేపర్స్ ఈచ్ వన్ పేపర్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? సో 9 నేను చెప్పాను కదండి. 7 ఏంటంటే మీకు మార్క్స్ లిస్ట్ కి కౌంట్ చేస్తారు. 7 పేపర్స్, 2 పేపర్స్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్. ఓకే, ఆ 2 7 పేపర్స్ అన్నిటికీ 250 మార్క్స్ ఉంటాయి. జిఎస్ 1 కి ఎస్ఏకి జిఎస్ 1 to 4 అన్నిటికీ 250 మార్క్స్ ఉంటాయి. ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ హ్యాస్ 250 మార్క్స్. సో టోటలీ 1750 మార్క్స్ మెయిన్స్ టోటల్ టాలీ. ఓకే, ఆఫ్టర్